ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే దేశద్రోహమా? పరిపాలన అంటే ప్రశ్నించే గొంతులకు సంఖ్యలు వేయడమా? తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులపై మీకెందుకు అంత కక్ష? చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు నిన్న సోషల్ మీడియాలో పెట్టారు. మీ ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే దేశద్రోహం ఎట్లయిద్ది? దేశద్రోహం కేసులు ఎట్లా పెడతారు? అది కూడా జర్నలిస్టుల పైన. ఎందుకంటే శ్రీహరి అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు, జర్నలిస్టు కూడా ఆయన. ఆయన పైన మొన్న కేసు పెట్టారు. కోర్టు రిమాండ్‌ని తిరస్కరించింది. బయటకొచ్చిండు. బయటకొచ్చిన తర్వాత వారితోని మరి ఫోన్‌లో మాట్లాడినట్టుంది. ఇప్పుడు దానిపైన నేను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రశ్నించే వాళ్ళపైన దేశద్రోహం కేసు పెడితే మరి ప్రశ్నించాల్సిందెవరు? ప్రజల పక్షాన మాట్లాడాల్సిందెవరని అని చెప్పి వారు అడిగారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలకి, చేసే పనులకి తేడా ఉంది. మా మా ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టదు, కక్ష సాధింపులుండవు అని చెప్తున్నారు. మేము చాలా నీతి, నైతిక విలువలతోని ఉంటాం అంటున్నారు. ఇప్పుడు ఆ శ్రీహరి అనే ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కొన్ని పోస్టులు పెట్టిండట అసభ్యకరంగా. ముఖ్యమంత్రి స్థాయిలో ఒకవేళ అసభ్యకరంగా పెడితే కేసులు పెట్టొచ్చు, తప్పులేదు. కానీ అది దేశద్రోహం కాదు. దానికి ఉండే కేసులు దానికుంటాయి. అట్ ద సేమ్ టైమ్ వారు అంటే ఒక తప్పుడు పోస్ట్ పెట్టిండు కాబట్టి కేసు పెట్టారు. ఆయనే కాదు, చాలామంది మేము పెట్టారు. తప్పుడు పోస్టులు పెట్టినందుకు. తప్పుడు పోస్టులని మీకు కనిపిస్తున్నాయి. అది లేదు, మేము పెట్టింది నిజమే అని వాళ్ళంటారు. అది సరే, ఏదేమైనా ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి కేసులు పెట్టారు. మరి అదే తప్పుడు పోస్టుల్ని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో జగన్మోహన్ రెడ్డి చేతిలో, భారతి చేతిలో కత్తులు పెట్టి, గొడ్డళ్ళు పెట్టి ఇప్పుడు కొన్ని వందల ఆడియోలు, వీడియోలు రిలీజ్ చేశారు. మరి అదేంటి మరి? అది నైతికత? మరి వాళ్ళ మీద ఎవరు పెట్టాలి కేసులు? ప్రభుత్వం పెట్టిద్దా? తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి వచ్చింది. ఆ తెలుగుదేశం పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాస్ నుంచి వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడి పైన, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన కేసులు పెట్టాలా? ఎవరు పెట్టాలి? పెడతారా మీరు? నిజంగా నిజాయితీ ఉందా? నైతికత ఉంటే? కాబట్టి ఇటు నుంచి అయినా, అటు నుంచి అయినా అటువంటి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, వ్యక్తిత్వ హననాలు గాకుండా ఈ రాష్ట్రం కోసం పనికొచ్చే మాటలు, పనికొచ్చే పోస్టులు పెట్టాలా. ఈ 2 పార్టీలు. 2 రెండే. వాళ్ళ మీద ఈళ్ళు, వీళ్ళ మీద వాళ్ళలో తక్కువ ఎవరు లేరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడి